అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నిన్న చెవెళ్ల సభ వేదికగా ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. రైతు రుణమాఫీ నిజంగా ఏ ఒక్క గ్రామంలో సంపూర్ణంగా పూర్తయినా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్నట్టు ఛాలెంజ్ చేశారు. ఇది కేటీఆర్ గారు మాట్లాడింది పచ్చి అబద్ధం అనేది జనాలకు కూడా అర్థమైపోయింది. నిన్న శాబాద్ ప్రజలే గ్రహించుకున్నారు. ఏదైతే దేశంలో ఎక్కడ జరగలేనటువంటి విధాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. అది అక్షరాల సత్యము. ఏ వేదిక దగ్గరన్నా ఎక్కడైనా రమ్మని చెప్పండి, మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లగచర్ల ఘటనను కూడా ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. నిన్న జరిగిన అన్యాయంగా రైతులను లోపల పెట్టారనేటువంటిది. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి కూడా ఆ సభకు హాజరయ్యారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన బీఆర్ఎస్ నుంచి గతంలో రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి ఘటన. ఇప్పుడు ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఓటమికి ఇదే మహేందర్ రెడ్డి మీ పక్కన వచ్చినటువంటి విప్పు ఆయన ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్. గతంలో మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. తాండూరులో ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తారు, మంత్రిగా కూడా పనిచేస్తారు. లగచర్ల ఘటన అనేది రైతులు చేసినటువంటి ఘటన కాదు, అది ఒక గుండాలు చేసినటువంటి ఘటన. అధికారులన్నీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక జిల్లా మేజిస్ట్రేట్ని కొట్టడం అనేది ఎవ్వరు కూడా దాన్ని సహించరాని తప్పిదం చేసినారు. అక్కడ కొంతమంది గుండాలను ప్రోత్సహించి వాళ్ళు ఈరోజు రైతులు ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఇవ్వనటువంటి కాంపెన్సేషన్ ఈరోజు ఇస్తూ ఉన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారు. దాంట్లో ఎవ్వరు కూడా రైతులు లేరు. మామూలు కొంతమంది వీళ్ళు మ్యానిపులేట్ చేసినటువంటి టీఆర్ఎస్ గుండాలు, టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ నుంచి టీఆర్ఎస్ భవన్ నుంచి ఏదైతే డైరెక్షన్స్ పోయినాయో వాళ్ళు మాత్రమే వచ్చి అధికారులని ఏదైతే గతంలో బీఆర్లో కానీ యూపీలో కానీ జరిగినటువంటి ఘటనని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవసరం అనుకుంటే కూడా వాళ్ళు నతమార్చైనా సరే మా ఉనికి కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ఘటన చేసిండ్రు. అది తప్పు. అది వాళ్ళకు కూడా తెలుసు. రైతుల ఘటన కాదు. రైతులకు ఎప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీ రైతుకు ఎన్నదండగా ఉంటుంది. రైతుల పార్టీ రైతుల సంక్షేమం కోసమే ఉంటుంది. రైతులకు అండదండగా ఉంటుంది. రైతు ప్రభుత్వము, రైతులకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా 15,000 హామీ ఇచ్చారు మీరు ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో. ఎందుకు 12,000 కుదించారు? రీజన్ ఏంటి? ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసిండ్రు. ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల కోట్లు ఈరోజు అప్పు చేయడం జరిగింది. దాని నుంచి ఖచ్చితంగా ఏదైతే 6 గ్యారంటీలు మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పినరో అది ఖచ్చితంగా శిలాశాసనం ప్రతి ఒక్కటి కూడా ఇచ్చే బాధ్యత ఉన్నది. 12,000 రూపాయలతో స్టార్ట్ చేసినాము. అది నెక్స్ట్ ఇయర్తో కొద్దిగా ఆర్థికంగా మనం ఇది చేసినప్పుడే చేసే బాధ్యత మనం ఖచ్చితంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇంకొకటి చివరిగా మనోహర్ రెడ్డి గారు, అంటే కొడంగల్లో తర్వాత కొండారెడ్డిపల్లిలో కూడా నిజంగా ఒకవేళ రుణమాఫీ జరిగింది అని నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటున్నారు. నిజంగా 100% 100% జరిగింది. తెలంగాణలో ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం. ఏ గ్రామంలో అయినా సిద్ధంగా ఉన్నాం. వికారాబాద్లో ఏ కాన్స్టిట్యూన్సీకి వస్తారో రమ్మని చెప్పండి. ఇది ఒకటే రుణమాఫీ పైన కాదు, డెవలప్మెంట్ పైన కూడా గత 10 సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లాకు వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం డెవలప్మెంట్ చేసిండ్రో ఎక్కడ బహిరంగ చర్చకు సిద్ధము. ఎంత వికారాబాద్కు కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాని అత్యధికంగా ఎలాంటి ఫండ్స్ లేకుండా నిర్విరామం చేసి పెట్టిర్రు. పర్ క్యాపిటల్ చూస్తే తెలుస్తూ ఉన్నది. 1,40,000 రూపాయల పర్ క్యాపిటల్ వికారాబాద్ జిల్లా వాసులకు ఉందంటే ఏ విధంగా నాయకులు తయారు చేసిర్రు, ఏ విధంగా వివక్షకు గురైందో ఆ జిల్లా, దానికి తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా వివక్షకు గురైందో ఒక వికారాబాద్ జిల్లాకు ఏ గ్రామానికైనా రమ్మని నేనే ప్రూవ్ చేస్తాను. చివరిగా ఒక మాటలో బీసీ రిజర్వేషన్ అమలు చేయబోతున్నారు స్థానిక సంస్థల్లో పూర్తి. బీసీ రిజర్వేషన్ అనేది రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. బీసీ రిజర్వేషన్ అనేది ఒక ఎక్స్రే లాంటిది, ఒక మెగా హెల్త్ క్యాంప్ లాంటిది. మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. 100% దాంట్లో ఉన్నాం. అది ప్రూవ్ చేసుకుంటాం. దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. బీసీ రిజర్వేషన్ పూర్తి చేస్తాం. ఇది తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి అంశం. పూర్తి స్థాయిలో రుణమాఫీ అయ్యింది అనేటువంటి ఒక మాటనే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొడంగల్లో కూడా అయింది, కొండారెడ్డిపల్లిలో కూడా అయింది, వికారాబాద్ జిల్లాలో మొత్తం అయింది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.